హలో అందరికీ. సో, ఇక్కడైతే చూసారా చికెన్. మా సార్ అయితే చికెన్ తీసుకొచ్చిండు. నాకు తెలియకుండానే స్టార్ట్ చేసిండు కూడా. సో సూపర్ చేసిండు. చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఆబ్వియస్లీ టేస్ట్ ఉంటుందని. సో నేనైతే కొంచెం టేస్ట్ చేయనిక ఒక 4 పీసెస్ ఒక 4 పీసెస్ వేసుకుంటున్నా. సో మేము రైస్ అయితే మెత్తగా వండుకుంటాం మా పిల్లల కోసం. దీనికి బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. సో వేడి వేడి కర్రీ, వేడి వేడి రైస్, బయట వెదర్ కూల్ ఉంది, లోపల హాట్ చికెన్ ఉంది. సో రెసిపీ అయితే సగం ఫస్టే చేసేసిండు. ఆయిల్ పోసిండు, జీలకర్ర ఆవాలు వేస్తాడు, ఉల్లిగడ్డలు వేస్తాడు, అల్లం అయితే ఇప్పుడు వేస్తుండు. ఆయన రెసిపీ ఏందో. చికెన్ అయితే బాగా చేస్తాడు. ఆయనకు 2-3 వంటలే వస్తాయి. ఆ 2-3 కూడా బాగా చేస్తాడు. సో మేమైతే ఇంటికాంచి నెయ్యి తీసుకొచ్చుకున్నాం మా పిల్లల కోసం. మా చిన్నోనికి నెయ్యి తినిపిస్తా. అక్కడ ఆయిల్లా ఉండేది, ఇంటికి వచ్చే వరకే ఇలా గడ్డ కట్టింది, బాగుంది. సో ఇక్కడైతే చికెన్లో టమాటాస్ వేసిండు. మైలాకి దింపుకొచ్చిండండి నా కోసం. మధ్యాహ్నమే దింపిండంట, కానీ ఇలా అయింది, ఎందుకు అయిందో మీకేమైనా తెలుసా? అయితే ఇది బైక్లో పెట్టిండు. మరి వేడికైందా, గాలి తలగకైందా, మధ్యాహ్నం దింపితేనే అట్లా అవుతుందా? సో ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు కారం, మా కారంలో అయితే కొంచెం స్పైసీనెస్ తక్కువ ఉంది. సో సాల్ట్ ఇంకా మంచిగా మిక్సీ వేసుకోవాలి. ఉప్పు కారం మంచిగా ముక్కకు పట్టాలి, అప్పుడు టేస్ట్ ఉంటుంది. సో మా ఆయన అయితే ఆ మైలాక్ అట్లా అయిందని డిసప్పాయింట్ అయ్యిండు. ప్రేమతో దింపుకొచ్చిండంట. ఇక్కడ ఆయిల్ బయటకు వెళ్తుంది చూడండి బాగా. ప్రేమతో దింపుకొచ్చిండు, అది ఖరాబ్ అయిందని చాలా డిసప్పాయింట్ అయ్యిండు. మరీ అడుగుతుండు అది పనికిరాదా అని. మొత్తం అట్లా అయింది. సో హీట్ తక్కువ అవుతుంది కదా అనేసి తెంపుకొచ్చిండు. ఇక్కడ నేను జీలకర్ర పొడి అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నా ఫస్ట్. తర్వాత ఇదైతే మసాలా మంచిగా కలుపుకొని ముక్కకు పట్టాలి మసాలాలు కూడా కదా. సో మంచిగా మిక్స్ చేసుకొని ఊరికి వేస్తే ఫీలింగ్ బాగుంటుంది. ఊరి నుంచి మళ్ళీ రాబుద్ది కాదు. ఎంతైనా సొంత ఊరే కదండి, ఆ ఎఫెక్షనే వేరుంటుంది మనకు. సో ఇక్కడ మాకు చికెన్ అయితే రెడీ అయిపోయింది. వాటర్ పోసుకోవడం మర్చిపోయిండు, ఇప్పుడు పోసుకుంటుండు వాటరు. ఎందుకంటే పూరీలు ఉన్నాయి కదా, గ్రేవీ ఎక్కువ ఉండాలనేసి మళ్ళీ వాటర్ పోస్తుండు. అయినా బాగుంటుంది అనుకోండి. సో ఇంకా ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేయాలి. చికెన్ గ్రేవీ చిక్కగా కావాలి కదా. సో మంచిగా ఊర్లో భలే ఉండే అండి. అండ్ ఇంటికాంచి కొన్ని పూరీలు కట్టింది మా అమ్మమ్మ అయితే. మా పాప అక్కడ తినలేదు. చూడండి బాగా వచ్చినాయి పూరీలు అయితే, మంచిగా పొంగినాయి. నేనైతే పేపర్లో కట్టుకొచ్చుకున్నాను, ఎందుకంటే ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటాయి పేపర్లు కాబట్టి. పేపర్లో కట్టుకున్నాను అనమాట. సూపర్ పొంగి ఉన్నాయి, కానీ ఒకదాని మీద ఇంకొకటి వేస్తే ఇలానే అవుతాయి కదా. సో చికెన్ పూరి కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా. చికెన్ కాంబినేషన్ పూరీలోకి ఎంతమందికి ఇష్టం? మాకైతే చాలా ఇష్టం. ఇక్కడ మనకైతే చికెన్ రెడీ అయిపోయింది. చూడండి గ్రేవీ సూపర్గా వచ్చింది. అయితే నెయ్యి ఎంతమంది తింటారు? ఇప్పుడు చలికి మంచిగా కారం వేసుకున్నా బాగుంటుంది నెయ్యిలో, మా పిల్లల కోసం అయితే. సో వస్తా మా ఆయన కలకాండ్ స్వీట్లు తీసుకుండు. అవి బ్యాగ్లో పెడితే అప్పడాలు అయిపోయినాయి మొత్తం. నాకైతే నా ఫేవరెట్ స్వీట్ కలకాండ్. సో 2 తీసుకుండు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.